శ్రీకాకుళంలో ఎక్కడ మరకత శివలింగం లేదు. మరకత శివలింగం అంటే ఏంటి, ప్రత్యేకత ఏంటి, అది కొంచెం వివరించండి మా ఫాలోవర్స్ కి. మనకి నవరత్నాల్లో మరకతం మాణిక్యం అని రత్నాల్లో ఉన్న వజ్రాలు వైడూర్యాలు మరకతం మాణిక్యం ఇలాగ ఉన్నాయి. అందులో ఒక్కొక్క రాతికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మరకత లింగం అనేటటువంటిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చలో రంగులో ఉన్నటువంటి మరకత లింగానికి పూజ చేస్తే, దానిపైన నీళ్లు పోసి ఆ తీర్థం పుచ్చుకుంటే దానివల్ల బుద్ధి వికసన, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి ఉంది, బుద్ధి ఎవరికి లేదని, అది సక్రమంగా పనిచేయడానికి రుద్ర సంబంధమైనటువంటి మంత్రములు చెప్తూ మనలో ఉన్నటువంటి కల్మషములు పోగొట్టుకుంటూ ఆ శివుడికి అభిషేకం చేస్తే దానివల్ల మరకత లింగం తాలూకా ప్రాశస్త్యత ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఇంత లింగం చాలా కాస్ట్ ఉంటుంది, చాలా కాస్ట్. మరకత లింగం దేవుడికి లెక్క వేయకూడదు, కానీ మామూలు లేదు, ఉంటుందండి మినిమం. అమ్మిన వాడు లెక్క వేయకుండా వాడు అమ్మడు. ఎందుకంటే మరకత లింగం 10 lakhs వరకు ఉంటుందంట కదా. ఇంకా ఎక్కువే ఉంటుంది, ఇంకా ఎక్కువ. 10 lakhs వాడికి చవకగా దొరికితే దొరకచ్చేమో కానీ 25 లక్షలు నేను లెక్క వేయకపోతే కానీ మనకి ఆ లింగం రాదు. ఉంది మరకత లింగంకి అభిషేకం చేసినటువంటి తీర్థం పుచ్చుకున్న, మరకత లింగాన్ని దర్శించిన దానివల్ల అధికమైనటువంటి శక్తి వస్తుంది. నవరత్నాలకి మనం ధరిస్తేనే ఒక మంచి పాజిటివ్ శక్తి అంటారు. అటువంటిది సాక్షాత్ మహాశివుని మరకత శివలింగ రూపంలో మనం దర్శనం చేసుకోవడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలు కొంతమంది చెప్పిన మాట వినట్లేదు, మొండిగా ఉంటారు. సో ఇది బుద్ధుడికి సంబంధించింది అంటారు. ఇది బుద్ధికి సంబంధించిన శివలింగం కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేయిస్తే ఏమైనా ఫలితాలు ఉంటాయి? 100కి 100 పాళ్ళు సత్ఫలితములు ఉంటాయి, గ్యారంటీ. అందులో ఏమి సందేహం లేదు. సంకల్పం చేశారు బాబు గారు ఏంటన్నారంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఇది లింగానికి ఏంటంటే ఈ లింగాన్ని అభిషేకించి ఆ నీళ్ళని మనం సేకరిస్తే మనలో ఎటువంటి అనారోగ్యాలను కూడా తీసేస్తుందట. అయితే మనం చేసే పని కూడా 10 మందికి ఉపయోగపడితే మనకు సరదా ఆనందం. మనకు ఉపయోగపడకపోతే మనం ఎన్ని కోట్లు పెట్టినా వృధా అవుద్ది. అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ఒక మరకత లింగాన్ని స్థాపించడం జరిగింది. అది అందరికి కూడా